విదేశీయులు వచ్చినప్పుడు మన దేశం పరువు తీయకుండా ప్రవర్తిస్తే ఎంతటి గౌరవం వ్యక్తికే కాదు దేశానికి కూడా వస్తుంది. ఒక రష్యా అమ్మాయి రాజస్థాన్లోని జైపూర్కి వచ్చింది తన తల్లిదండ్రులతో కలిసి. హోటల్ దగ్గర నుంచి ఆ అమ్మాయి క్యాబ్ బుక్ చేసుకుంది బయట తిరిగి రావడానికి. అయితే కొంచెం ఇంగ్లీష్ వచ్చినటువంటి డ్రైవరే మాట్లాడాడు. ఓటీపీ వచ్చింది. అమ్మాయి డ్రైవ్లో అక్కడ అంత కార్యక్రమం అంతా చూసుకుని వచ్చింది, లొకేషన్కి చేరుకుంది. ఆ తర్వాతన అమ్మాయి డబ్బులు కూడా పే చేసింది ఈ ఫోన్లో నుంచి, యూపీఐ కోడ్ నుంచి. ఆ తర్వాత దిగేసింది. ఇతను వెళ్ళిపోయాడు క్యాబ్ డ్రైవర్. తీరా చూస్తే అమ్మాయి పరుసు మర్చిపోయింది. అందులోనే పాస్పోర్ట్, వీసా అన్నీ ఉన్నాయి, కొంత సొమ్ము ఉంది. ఒక్కసారిగా ఏడుస్తూ తండ్రికి ఫోన్ చేసింది. కాసేపు వెయిట్ చేయమ్మా, చూద్దాము, ఇండియన్స్ కరెక్ట్గానే ఉంటారు, అబ్బాయి చూడకపోయి ఉండొచ్చు, చూస్తే కనుక తెచ్చిస్తాడు అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. అమ్మాయి నమ్మలేదు. కరెక్ట్గా అమ్మాయి ఫోన్ పెట్టేసే కాసేపటికే, ఫోన్ పెట్టేస్తుండగానే ఆ డ్రైవర్ వెనక్కి వచ్చి అమ్మాయి దగ్గర కలిసి ఆ పరుసు ఇచ్చేటప్పటికి ఒక్కసారిగా తన అంచనాలు మారిపోయేటప్పటికి ఇదిగో అతని 2 చేతులు పట్టుకుని ఇండియాలో ఇంత నిజాయితీగా ఉంటారా అంటూ చేసినటువంటి ఇది చూసిన తర్వాత, అంటే మనం నిజాయితీగా ఉంటే మనకి పేరే కాదు దేశానికి కూడా పేరు. అమ్మాయి 10,000 రూపాయలు ఇవ్వబోతుంటే అబ్బాయి 2 చేతులు ఎత్తి దండం పెట్టి మీరు మా దేశానికి వచ్చిన అతిథి అని చెప్పాడన్నటువంటి విషయాన్ని చెప్పి అమ్మాయి కంటతడి పెట్టినంత పనిచేసిందన్నమాట.